మాట్లాడలేకపోయినాను. దాన్ని అనగా భావించద్దని చెప్పేసి పార్టీ మిత్రులకు తెలియజేస్తున్నా. ఏదైతే మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారి రాప్తాడు సభ సందర్భంగా జరిగినటువంటి ఘటన, ఇప్పుడు పాత్రికేయ మిత్రుడిని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది ఒక అనాగరిక చర్య. సభ్య సమాజం, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ రకంగా కొన్ని పత్రికల మీదనో ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు అని చెప్పేసి ముద్రేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది మొదలు పెడితే, ఈ ఊర్లో సాక్షి పత్రిక, సాక్షి టీవీ వాళ్ళని ఈ పార్టీకి మేము మామూలుగా కొబ్బరి తురుముతారే అటు తురమాల్సింది, కానీ మేము చేయలే. ఒక సంస్థలో ఉన్నారు, ఒక వ్యవస్థలో ఉన్నారు. వ్యవస్థలో భాగంగా వాళ్ళు సంస్థ ఏదైతే లైన్ తీసుకుందో దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ లేని అబద్ధాలు చెబుతున్నా కూడా భరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదే రకమైనటువంటి పంతా ఎంచుకుంటే ఇంకా కొద్దిమంది మాట్లాడుతున్నారంట కొడతామని. ఆ కొట్టేవాళ్ళు ఎవడో ఈసారి కొడితే తెలుస్తుంది. కొబ్బరి తురిమినట్టే తురుగుతాం, మేము వదిలేదేముండదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరు కూడా దీన్ని స్వాగతించరు. ఇటువంటివి పునరావృతం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో పాత్రికేయ మిత్రుల తరఫున మేము పోరాడాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పాటిస్తాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడరు. సిద్ధం సభకు వచ్చేసి ఆయన ఏం చేసినాడో, ప్రజలు ఆయన చేసిన పనులు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా అనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అని మాట్లాడేదే మొదలు పెడతాడు. అక్క చెల్లెమ్మలు, చంద్రబాబు నాయుడు, ఈ తప్పితే ఇంకోటి లేదు. క్లాస్ వార్ అంటాడు. నిజంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏం చేసినాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చేసి మాట్లాడితే బాగానే ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు బహుశా మర్చిపోయినాడేమో కానీ జనాలు మర్చిపోలేదు, జన సమూహం మర్చిపోలేదు. సిపిఎస్ రద్దు అదేముంది లేక వారం రోజుల్లో చేస్తా అని మాట్లాడాడు ముఖ్యమంత్రి. పాపం బాధుడు అన్నాడు. కరెంటు బిల్లులు 8 సార్లు ఇచ్చినాడు. అంతే స్థాయిలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇస్తున్నాడో అక్క చెల్లెమ్మలకి తెలుసు. అదే రకంగా 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు. వాళ్ళ చెల్లెలు రోడ్డు ఎక్కి అడుగుతాను, దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. పోలవరం చేస్తా అన్నాడు, పూర్తి చేస్తా అన్నాడు. సంవత్సరం వాయిదాలు చెప్పినాడు మామూలుగా. ఇంతవరకు దాన్ని అతిగతి లేదు, అసలు ఏ స్థాయిలో ఉంది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇరిగేషన్ మంత్రి ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. గంట అరగంట అనుకుని వాళ్ళు ఉన్నారు. అది గంట అరగంటకు అయ్యే పని కాదనేది నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదు పాపం. గంట అరగంటకు వేరే నీటిపారుదల పనులు జరగచ్చాయి. ఈ నీటిపారుదల పనులు జరగవనేది తెలియలే పాపం నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తాను, మీరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధమంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సెల్ఫీ ఛాలెంజ్ మా నియోజకవర్గంలోనే ఇస్తాను. చెర్లోపల్లి రిజర్వాయర్ అనేది మీ నాయన శంకుస్థాపన చేసి తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది. శంకుస్థాపనకే మీరు పరిమితమైనారు. పూర్తి చేసి జలాలు ఇవ్వడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మున్సిపాలిటీకి నీళ్లు కేటాయించడం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు. అది మీకు సెల్ఫీ ఛాలెంజ్ కూడా మీకు పాత్రికేయ మిత్రులు పంపుతాను. ఇది ఏ రకంగానూ సమంజసంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. మద్యపాన నిషేధం చేయకుండా ఎన్నికల్లో పాల్గొనను, పోటీ చేయనని మాట్లాడినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఉత్తర కుమారుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషం, ఏ గంటలో, ఏ రోజు, ఏ డేటుకు మద్యపానం నిషేధం అమలు చేస్తారో తెలియజెప్పి షెడ్యూల్ కంటే ముందే మేము మద్యపాన నిషేధం చేసినాము, వచ్చే రోజుల్లో ఎన్నికల్లో పాల్గొంటామనే ఆలోచన బయటకు చెప్తే ప్రజలు విశ్వసిస్తారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల్ని నువ్వు అడుక్కుంటే ఉపయోగం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రులు కొడితే మీకేం వచ్చేది ఉండదు. ఎంతమందిని కొడతాం? వాళ్ళు కూడా మిమ్మల్ని దరిద్రం కొట్టే రోజులు తొందరలోనే వస్తాయి ప్రజాస్వామ్యబద్ధంగా.
ఎన్నికల సమయంలో ఓటు రూపేణా మీ బట్టలు తీసి కొట్టేటువంటి కార్యక్రమం ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సలహాదారు పని వదిలేసి ముఖ్యమంత్రి మౌత్పీస్గా మాట్లాడేటువంటి కార్యక్రమం వదులుకుంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అందంగా ఉంటుంది. బాధ్యత ఇచ్చిండేది, ఓటు ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో నిలిపినటువంటి అభ్యర్థులకి, ఆయన ఫ్యాన్ గుర్తుకి. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూసి ఓటు ఇలా. ఈరోజున ఆయన చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పలాయనం చిత్తయించేటువంటి పరిస్థితులు, ఎస్కేపిజంలో భాగంగా ఆయన వాడుతున్నాడు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు చెప్పడానికైతే అనర్హులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సిద్ధం సభని 52 నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో పాపం, దానికంటే 100 రెట్లు పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఈ 52 నియోజకవర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఎన్నికల ఫలితాన్ని శాసించబోతోందనేది కూడా వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఏదైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, పాత్రికేయ మిత్రుల మీద జరిగినటువంటి దాడిని అతి హేయమైన చర్య, రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చేయకూడని చర్యగానే మేము ఆలోచన చేస్తున్నాం, అభివర్ణిస్తున్నాం. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం.